అది 1986వ సంవత్సరం నవంబర్ 8 రాత్రి 2:30 ముంబైలోని అంధేరి రైల్వే ట్రాక్ దగ్గర చల్లని గాలి వీస్తుంది. ఫుట్పాత్ మీద పడుకుని ఉన్న రాము ఒక రిక్షా డ్రైవర్ తన పాత బొంత కప్పుకొని ముడుచుకుని నిద్రపోతున్నాడు. అతనికి తెలియదు ఆ రోజే అతని చివరి రాత్రి అని. ఒక నీడ సైలెంట్గా దగ్గరికి వచ్చింది. ఎవరో ఒక వ్యక్తి చేతిలో పెద్ద రాయి పట్టుకుని రాము దగ్గరికి వచ్చాడు. 1 సెకండ్, 2 సెకండ్లు, ఒకే ఒక్క దెబ్బతో రాము తల పగిలిపోయింది. ఫుట్పాత్ అంతా రక్తంతో తడిచిపోయింది. హంతకుడు నిశ్శబ్దంగా అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి ఇలాంటి హత్యలు ముంబైలో ఒక్కొక్కటిగా జరుగుతూనే ఉన్నాయి. అన్ని హత్యల విక్టిమ్స్ బ్యాక్గ్రౌండ్ ఒక్కటే. ఇల్లు లేని వాళ్ళు, రిక్షా డ్రైవర్లు, కూలీలు అందరినీ ఒకే విధంగా తలను రాయితో కొట్టి చంపాడు. సమయం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు. మీడియా ఈ హంతకుడికి స్టోన్ మ్యాన్ అని పేరు పెట్టింది. 1989లో ఒక ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేశారు. కానీ సాక్ష్యాలు లేవని వదిలేశారు. కొందరు ఈ హత్యలకి కారణం ఒక మానసిక రోగే ఉండొచ్చు అనుకున్నారు. మరికొందరు గుట్కా టీం ఈ హత్యలు చేస్తుందని అనుమానించారు. 1990ల ప్రారంభంలో హత్యలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. స్టోన్ మ్యాన్ ఎవరు, ఎందుకు చంపాడు, ఇప్పటికీ రహస్యమే. రాత్రివేళ ఫుట్పాత్ మీద ఒంటరిగా పడుకోకండి. స్టోన్ మ్యాన్ మిమ్మల్ని వెతుకుతూ ఉండవచ్చు.